ఎంప్లాయ్మెంట్ అందిస్తామన్న రేవంత్. ఏపీలో ఆక్వాకల్చర్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు, 16 మందిని సభ్యులుగా నియమించిన ప్రభుత్వం. గచ్చిబౌలి ఏఏజీ హాస్పిటల్ కి మాజీ సీఎం జనరల్ చెకప్ చేయించుకున్న కేసీఆర్. హెచ్సియులో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ, ప్రకృతికి జరిగిన నష్టంపై ఆరా. శంషాబాద్ ఎయిర్పోర్టులో షకీల్ అరెస్ట్, తన తల్లి అంత్యక్రియలకు వెళ్లేందుకు అనుమతి. వేసవి సెలవులపై విద్యాశాఖ క్లారిటీ, ఈ నెల 24 నుంచి సమ్మర్ హాలిడేస్. భారత్ కి తీవ్రవాది తహవూర్ రాణా, ముంబై దాడుల కుట్రపై విచారించనున్న ఎన్ఐఏ. ఎస్సీ వర్గీకరణకు గవర్నర్ ఆమోదం, త్వరలో గెజిట్ విడుదల చేయనున్న అధికారులు. వాహనాలకు హై సెక్యూరిటీ నెంబరింగ్, సెప్టెంబర్ 30 లోపు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న రెస్క్యూ, కార్మికుల కోసం గాలిస్తున్న భద్రతా సిబ్బంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పాస్పోర్టు రద్దు. కల్తీ కల్లు బాధితులకు కొనసాగుతున్న చికిత్స, 60 మందికి వైద్యం చేస్తున్న డాక్టర్లు. ఓల్డ్ మలక్పేటలో అక్కని చంపిన తమ్ముడు, దాడిని అడ్డుకోబోయిన అన్నకు తీవ్ర గాయాలు. కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన, పార్టీ శ్రేణులకు అధినేత దిశానిర్దేశం. ఈ నెల 15న ఏపీ కేబినెట్ భేటీ, కీలక పథకాలకు ఆమోదం తెలిపే అవకాశం. ఇవాల్టి నుంచి బీజేపీ గాంవ్ చలో బస్తీ చలో, వక్ఫ్ బిల్లుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్లాన్. క్షణాల్లో గుండె జబ్బుల నిర్ధారణ, ఏఐతో హైదరాబాద్ బాలుడి అద్భుత ఆవిష్కరణ. ఇకపై జిరాక్స్ కాపీలతో పనిలేదు, ఆధార్ డిజిటల్ యాప్ను ప్రారంభించిన కేంద్రం. బీహార్లో పిడుగుపాటుకు 21 మంది మృతి, వడగళ్ల వానలతో పలు జిల్లాలు అతలాకుతలం. మంచినీళ్లు లేవని భర్తను వదిలేసిన భార్య, మధ్యప్రదేశ్లో ఘటన. కేంద్ర మంత్రి మాంఝీ మనవరాలి హత్య, నాటు తుపాకీతో కాల్చి చంపిన భర్త. డేరా బాబాకు మళ్లీ పేరోల్, 21 రోజులకు అనుమతించిన కోర్టు. రోడ్డు ప్రమాద బాధితులకు వైద్యంపై ఇంత జాప్యమా, కేంద్రానికి సుప్రీం మొట్టికాయలు. ఆరు జట్లతో ఒలింపిక్స్ లో క్రికెట్, నిర్వహణకు అమెరికా ఫిక్స్. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, 379 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్.